సో రీసెంట్గా నా దగ్గరికి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చారు. సో తన ప్రాబ్లం ఏంటంటే వర్క్ చేసుకోవడానికి కంటిన్యూస్గా కూర్చోలేకపోతున్నాను, మోషన్ వచ్చే దగ్గర ఏదో స్వెల్లింగ్ వచ్చింది అని వచ్చింది. సో తనకి మొత్తం ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత పెరియానల్ యాబ్సెస్ ఉంది అని చెప్పాము. సో తను అడిగింది ఏంటంటే నాకు పెరియానల్ యాబ్సెస్కి లేజర్ ట్రీట్మెంట్ చేయండి అని అడిగింది. సో బాగా అందరికీ అవేర్నెస్ అయితే వచ్చింది కదా, పైల్స్, ఫిషర్, ఫిస్ట్లా ఏరియాలో లేజర్ ట్రీట్మెంట్స్తో కట్స్ కుట్లు లేకుండా మనకి ఈజీగా అయిపోతున్నాయి సర్జరీస్ అని. సో యాబ్సెస్కి కూడా నాకు లేజర్ ట్రీట్మెంటే చేయొచ్చు కదా, ఫ్యూచర్లో నాకు పెళ్ళైనా సరే అక్కడ స్కార్ అది ఏమీ కనిపించకుండా ఉంటుంది అని అడిగింది. అసలు ఈ పెరియానల్ యాబ్సెస్ లేదంటే బాడీలో ఎక్కడ యాబ్సెస్ వచ్చినా దానికి లేజర్ ట్రీట్మెంట్ చేయగలమా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాబ్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాబ్సెస్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే గెడ్డ. సో అదేంటంటే పస్ ఫిల్డ్ క్యావిటీ అనమాట. సో ఇలా యాబ్సెస్ వచ్చినప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ అక్కడ చిన్న కట్ ఇచ్చి లోపల పస్ అంతా డ్రైన్ చేసి లోపల ఏమైనా లాక్యూల్స్ ఉంటే బ్రేక్ చేసి ఆ డెడ్ టిష్యూ, ఆ చీమునంతా మనం క్లీన్ చేసేస్తాం. సో ఇది యాబ్సెస్ కి చేసే ట్రీట్మెంట్. సో మరి ఇది లేజర్ తో చేయొచ్చా? యాక్చువల్ గా మనం ఈ యాబ్సెస్ డ్రైనేజ్ అనేది నైఫ్ తో చేసిన, ఎలక్ట్రోకాటరీతో చేసిన, లేజర్ తో చేసిన ప్రిన్సిపల్స్ అయితే ఒకటి. అక్కడ చిన్న కట్ ఇస్తాము, ఫస్ట్ డ్రైన్ అవుట్ చేస్తాము, లోపలంతా క్లీన్ చేస్తాము. సో ఇలా యాబ్సెస్ వచ్చినప్పుడు లేజర్ తో చేస్తే అక్కడ ఏం కట్స్ లేకుండా అయిపోతాయేమో, స్కార్ రాదేమో అనుకోవడం పొరపాటు. సో ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న ఫిస్టులాస్ లో చిన్న పస్ ఫిల్డ్ కేవిటీ ఉండటం, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ పస్ ని డ్రైన్ అవుట్ చేసి అక్కడ క్లీన్ చేసి లేజర్ తో అబ్లేట్ చేసేస్తే అది హీల్ అయిపోతుంది. చిన్న చిన్న యాబ్సెసెస్ కి అయితే లేజర్ వాడచ్చు, కానీ పెద్ద పస్ ఫిల్డ్ కేవిటీ యాబ్సెస్ చాలా పెద్దగా ఉంది అంటే గనక అక్కడ లేజర్ వాడటం అనవసరం అండ్ దాని రోల్ కూడా ఏమీ ఉండదు.